మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత సమస్యకు ప్రధాన కారణం ఐరన్ లోపమేనని డాక్టర్ సురేష్ తెలియజేశారు. సరైన ఐరన్ ఆహారం తీసుకోకపోవడం వలన, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కావడం వలన ఈ మహిళల్లో రక్తహీనత సమస్య ఏర్పడుతుందని తెలియజేశారు. అయితే మహిళల్లో రక్తహీనతకి ప్రధానమైన కారణం అంటే చాలా మందిలో చూసుకున్నది ఒకటి డిక్రీజ్డ్ ఇంటేక్, అంటే సరిగ్గా వాళ్ళు ఐరన్కి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల. రెండోది ఇంకొక ప్రధాన కారణం ఏమైనా ఉంది అంటే హెవీ మినిస్ట్రువల్ బ్లడ్ లాస్, అంటే మినిస్ట్రువేషన్, మనకి నెలసరిలో ఎక్కువ రక్తం పోవడం అనమాట. సో ఇదొకటి కారణం. ఇంకొకటి చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే మనకి ముళ్ళు పురుగులు ఉంటాయి కదా, వాటి వల్ల కూడా రక్త బలహీనత అనేది ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందిలో చూసుకున్నట్లయితే కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో కూడా మనకి రక్త బలహీనత అనేది వస్తుందన్నమాట. ప్రధానంగా వచ్చేవి రెండు కారణాలు మనము ఈజీగా మనం ప్రివెంట్ చేయాల్సింది ఏంటి అంటే ఒకటి ఫుడ్, రెండు మెన్స్ట్రువల్ బ్లడ్ లాస్ని మనం ఈజీగా అరికట్టవచ్చు. సో మనకి ఫుడ్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఐరన్ ఫోలేట్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి, అవి మనం తీసుకుంటూ ఐరన్ రిచ్ డైట్ అనేది మనం తీసుకోవాలి. ఐరన్ రిచ్గా ఉండే డైట్ ఏంటి అంటే ప్రధానంగా మనము ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. అంటే తోటకూర, జనపకూర, పాలకూర ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆకుకూరలు తీసుకోవాలి. తరువాత మాంసము, ఇంకా బెల్లం, తర్వాత దానిమ్మకాయలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఐరన్ రిచ్ డైట్ అనేది మనకి బాడీకి అందుతుంది అనమాట. సో తరువాత ఇంకా ఈ ఐరన్కి ఇతర కారణాలు చాలా ఉంటాయి. హీమోలైటిక్ డిసీజెస్ అని చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ఉంటాయి, కొన్ని జెనెటిక్ కాజెస్ వల్ల కూడా వస్తాయి అన్నమాట. సో మనకి మెయిన్గా ఏంటి అంటే ఐరన్ని మనం ఆహారంలోనే తీసుకోవడం వలన దీన్ని నివారించవచ్చు. తరువాత మనకి కొంతమందిలో ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్స్, హెమరాయిడ్స్ వీటి వల్ల కూడా బ్లడ్ లాస్ వస్తుంది. సో వీటిని కూడా మనం ట్రీట్ చేసుకోవాలన్నమాట. సో చాలా కారణాలు ఉంటాయి. సో మెయిన్గా ఏంటి అంటే డిక్రీజ్డ్ ఇంటేక్ అండ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ లాస్. సో బ్లడ్ లాస్ ఎందుకు అవుతుందన్న కారణాన్ని మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఐరన్కి సంబంధించిన ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. దీని మీదే మనం ఐరన్కి సంబంధించిన రక్తహీనత గురించి సమస్యలన్నీ 100కి దాదాపుగా 60 నుంచి 70% మనము ట్రీట్ చేయొచ్చు.